వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మీదకు మరో తుఫాను విరుచుకు పడబోతోంది. సెన్యార్ సైక్లోన్ ముంచుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందబోతుంది. ఈ నెల 26 నుంచి కూడా ఏపీలో వర్షాలకు ఛాన్స్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రాయలసీమ ఇటు కోస్తాలపై కూడా ఈ ప్రభావం కనిపించబోతోంది. భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణపై కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. మొంతా తుఫాన్ నష్టం ఇంకా తీరనే లేదు. తడిసిన పంటలు ఆరనే లేదు. రైతుల కన్నీటి దారులు ఎండనే లేదు. ఇంతలోనే ఏపీకి మరో వర్షగండం వెంటాడుతోంది. మరో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెనియార్గా నామకరణం చేయగా అతనిని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 24వ తేదీ కల్లా కూడా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుందని కూడా భారత వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో ప్రభావం చూపనున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తుఫాన్ ప్రభావంతో ఏపీలో 26 నుంచి 29 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలు చోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ చెప్తూ ఉంది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని మోడళ్లు, అలాగే కోస్తా రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడల్స్ అంచనా వేశాయి. 29న నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇటు తుఫాన్ కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో సెనియార్ పేరిట కొత్త సైక్లోన్ దూసుకొస్తూ ఉంది. తుఫాన్ గమనాన్ని బట్టి రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు అందుతూ ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారులు తదుపరి హెచ్చరికలను గమనించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు.